Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 514 points gain అయి 57,853 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 157 పాయింట్స్ గెయిన్ అయి 17,233 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఒకేలా మన మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి గ్లోబల్గా ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయంటే అలా ఏం లేదు. నిన్న మనకి యూఎస్ జాబ్ డేటా వచ్చింది. సో అది కంప్లీట్ జాబ్ డేటా కాదు, కంప్లీట్ జాబ్ డేటా మనకి ఫ్రైడే వస్తుంది. సో అది ప్రైవేట్ జాబ్ డేటా, అది వీక్గా ఉంది. యాక్చువల్గా జాబ్ డేటా వీక్గా ఉండడం ఎకానమీ రిలేటెడ్గా నెగిటివ్ సెంటిమెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఇంకొక సైడ్ కూడా చూడాలి. జాబ్ డేటా వీక్గా ఉంటే, ఎకానమీ వీక్గా ఉందంటే యూఎస్ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నం కానీ ఆ టేపరింగ్ని కూడా కొంత అగ్రెసివ్గా చేసే ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి బికాస్ ఎకానమీ ఇంకా వీక్గా ఉందనుకొని ఇలా వీక్గా వస్తున్న జాబ్ డేటాని ఈక్విటీ సైడ్ మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ అగైన్ ఈ వైరస్ రిలేటెడ్గా కేసెస్ పెరుగుతున్నాయి గ్లోబల్గా అండ్ ఇండియాలో కూడా పెరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నా మార్కెట్స్ వాటిల్ని పట్టించుకోవట్లేదు. ఏషియన్ అలాగే యూఎస్ మార్కెట్స్ మనకి ఓపెనింగ్ స్ట్రాంగ్గానే అవుతున్నాయి, కానీ అక్కడి నుంచి కొంత కరెక్ట్ అవుతూ వచ్చాయి. అండ్ ఈవెన్ మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే పాయింట్లో కూడా 8 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా ఉంది. అండ్ రీసెంట్ డేస్లో గమనిస్తున్నారా, ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్గా కనిపిస్తున్నారు. ప్రీవియస్గా 3,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేశారు. కానీ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ కారణంగా అది ఉండొచ్చు. నెక్స్ట్ డే గమనిద్దాం అనుకున్నాం. ఈసారి అంత పెద్ద నెంబర్ కాకపోయినా 666 crores వాళ్ళు పాజిటివ్ సైడ్ తీసుకొస్తూ ఉండడం మనం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సైడ్ పాజిటివ్గా చూడొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ కూడా మోస్ట్లీ న్యూట్రల్గానే ఉంది. ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కూడా మనకి స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ కూడా స్ట్రాంగ్ లెవెల్స్లో కనిపించట్లేదు. అండ్ మన వ్యూ షార్ట్ టర్మ్కి చాలా డేస్ బ్యాక్ నుంచి మనం కంటిన్యూ చేస్తున్న వ్యూ, షార్ట్ టర్మ్ వ్యూ పాజిటివ్గానే ఉంచాను. అండ్ ఇంట్రాడే రిలేటెడ్గా మాట్లాడుతూ 17,150 అబో నేను పాజిటివ్గా ఉంటున్నానని చెప్పాను. బికాస్ 17,150 ప్రీవియస్గా మనం చూసిన రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో కూడా ఫాలో అవుతూ ఫస్ట్ టైం మనకు తీసుకుంది సపోర్ట్ 17,150 దగ్గరే. నెక్స్ట్ ఫర్దర్గా ఫాలో అయినా ఫస్ట్ టైం మనకు ఆ లెవెల్ దగ్గర కొంత ప్రైస్ యాక్షన్ కనిపించింది. కాబట్టి అగైన్ ఆ లెవెల్ని ఇంపార్టెంట్ లెవెల్గా అండ్ ఆ లెవెల్ అబోవ్ వస్తే నేను పాజిటివ్గా ఉంటున్నానని చెప్పాను. 150 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పెరిగిన తర్వాత కూడా ఇది నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఆర్టికల్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడి నుంచి 14,000 అని. కంగారు అయితే పడకండి. మీరు ఏవైతే హోల్డ్ చేస్తున్నారో స్టాక్స్ దాంట్లో ఒకవేళ పెద్దగా కరెక్షన్ కనిపిస్తుంటే మంచి లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు, సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆర్ మీకు ఆ సపోర్ట్ లెవెల్ తెలియకపోతే నేను ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ మార్కెట్లో క్రాష్ ఆర్ బిగ్ ఫాల్ వస్తుంటే మనం ఎలా స్టాక్స్ని యావరేజ్ చేయొచ్చు అని. నెక్స్ట్ మిండా కాప్ గురించి మాట్లాడుకోవాలి. ఈవీ స్పేస్లో, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో వీళ్ళ సబ్సిడరీ ద్వారా వీళ్ళు ఒక బిగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఆటో ఇండస్ట్రీలో ఆటో మేకర్స్ కావాల్సిన విడిభాగాల్లో కొన్ని విడిభాగాలు స్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ ఉన్న విడిభాగాలను సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళ సబ్సిడరీ ద్వారా వీళ్ళు ఇప్పుడు ఈవీక్యూ పాయింట్ సొల్యూషన్స్లో 26% దగ్గరగా వాటాని కొన్నారని అప్డేట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఈవీక్యూ పాయింట్లో 26% దగ్గరగా వాటాని కొని వీళ్ళకేం అడ్వాంటేజ్ వస్తుంది? ఈ ఈవీక్యూ పాయింట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా ఛార్జింగ్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ని అందిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళు ఈవీ స్పేస్ రిలేటెడ్గా కొన్ని పార్ట్స్ని తయారు చేస్తున్నారు. అండ్ అగైన్ ఈ ఈవీక్యూ పాయింట్లో వాళ్ళ సబ్సిడరీ ద్వారా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేసరికి వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవీ స్పేస్లో చేస్తుండడం మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకుంది. దీంతో స్టాక్ ఇవాళ 5.3% దగ్గరగా అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ మార్ఫన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ చేసిన అన్ని అప్డేట్స్లో నేను 2 అప్డేట్స్ దగ్గర మాత్రమే మీకు బిగ్ స్మైల్ని ఉంచాను. ఒకటి మార్ఫన్ ల్యాబొరేటరీస్, ఇంకొకటి యష్ చాంద్. సో యష్ చాంద్ దగ్గర కూడా వస్తాను. ఈ మార్ఫన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బోర్డ్ మెడికల్ డివైజెస్ని మీన్స్ వీళ్ళు ప్రెజెంట్ మెడికల్ డివైజెస్ని తయారు చేస్తుంటారు కదా. లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటిలో ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, మెడికల్ డివైజెస్ ప్రొడక్ట్స్ కనిపిస్తుంటాయి. ఈ ఎంటైర్ మెడికల్ డివైజెస్ బిజినెస్ని ఒక సపరేట్ ఎంటిటీగా తీసుకురావాలనుకుంటున్నారని చెప్తున్నారు. మీన్స్ ఇప్పుడు అంతా కంబైన్డ్గా ఉంది. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ మెడికల్ డివైజెస్ కానీ అంతా కంబైన్డ్గా ఉంది. వీటిని సపరేట్ చేయాలనుకుంటున్నాం. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఈ మెడికల్ డివైజెస్ బిజినెస్ అనేది ఆల్రెడీ ఎక్కువగా గ్రో అయింది అండ్ కన్సిడరబుల్ మార్కెట్ షేర్ని ప్రెజెంట్ హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఆ మెడికల్ డివైజెస్కి ఇంకా అటెన్షన్ ఎక్కువగా అవసరం. ఈ మొత్తం బిజినెస్ని ఒకటిగా చూస్తున్నప్పుడు అంత టైం వాటికి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఒక సపరేట్ కంపెనీగా తీసుకురావాలని చెప్తున్నారు. అండ్ ప్రీవియస్గా కూడా వీళ్ళు చెప్పింది ఫండ్స్ని రేస్ చేస్తూ చెప్పింది ఏపీఐ బిజినెస్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తూ యూఎస్ అండ్ ఇతర మార్కెట్స్లో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారని. సో ఇలా బిజినెస్ని సపరేట్ చేస్తూ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈ మెడికల్ డివైజెస్ బిజినెస్ని అండ్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ గ్రో చేస్తూ ఏపీఐ బిజినెస్ని కూడా వీళ్ళు గ్రో చేయాలనుకుంటున్నట్లు చేసిన అప్డేట్స్తో ఓపెనింగ్ 53 దగ్గరే హైయెస్ట్ 57 వరకు స్టాక్ ప్రైస్ ర్యాలీ అవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ కంపెనీ యష్ చాంద్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్లో మనం గమనిస్తున్నాం డిజిటల్ ఈ లెర్నింగ్ అనేది ఎక్కువైంది. లైక్ ఈ వైరస్ రిలేటెడ్గా ఎక్కువ మంది స్కూల్స్ ఆర్ కాలేజెస్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అగైన్ స్కూల్స్. బట్ ఈ రీసెంట్ డేస్లో ఎక్కువగా డిజిటల్ ఈ లెర్నింగ్ స్టార్ట్ అవుతుండేసరికి యూజువల్గా వీళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ అండ్ మోస్ట్లీ ఫిజికల్ బుక్స్ని సెల్ చేసే వీళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు యష్ చాంద్ అనే వాళ్ళు. కానీ వీళ్ళు కూడా ఒక వెబ్ అండ్ అలాగే మొబైల్ యాప్ని తయారు చేశారని, ప్రీ స్కూల్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి వెబ్ అండ్ మొబైల్ యాప్ ద్వారా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనేలాగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం అంతా కూడా ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు
అండ్ అగైన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఇనిషియేటివ్ ద్వారా వీళ్ళు ఎంత లాభపడతారో చూడాలి. కానీ ఎప్పుడైతే ఇలా ఫస్ట్ అప్డేట్ వస్తుందో, అప్డేట్ వచ్చినప్పుడు మనకు కొంత స్ట్రాంగ్ మూవ్నే ఉంటుంది కాబట్టి ఇవాళ ఇలా పాజిటివ్గా స్టాక్ అయితే మూవ్ అయింది. నెక్స్ట్ డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే టెలిగ్రామ్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేశారంటే గోవా గవర్నమెంట్ డెల్టా కార్ప్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ఎంటర్టైన్మెంట్ సిటీకి, గోవాలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్న ఎంటర్టైన్మెంట్ సిటీకి అప్రూవల్ ఇచ్చినట్లయితే మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ సిటీ ఏంటి అంటే వీళ్ళు క్యాసినోస్, అలాగే వాటర్ పార్క్స్ కానీ, రిసార్ట్స్ కానీ, మల్టీప్లెక్స్లు కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్కి, న్యూ ఎయిర్పోర్ట్కి 5 కిలోమీటర్స్ దూరంలో నిర్మించాలనుకుంటున్నారు. అది 100 ఎకర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మేము ఇలా నిర్మించాలనుకుంటున్నామని గోవా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ అయితే ఉంచడం జరిగింది. అండ్ ఆ ప్రపోజల్ని గోవా గవర్నమెంట్ అంగీకరించడం జరిగింది. ఇలా వీళ్ళు అగ్రీ చేశారు అన్న పాయింట్ నుంచి కూడా స్టాక్ లో మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ కైటెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ రియాలిటీ ఇదేం కొత్త అప్డేట్ కాదు, ప్రీవియస్ గా వీళ్ళు చేసిన అప్డేటే. అండ్ ఆ టైంలో కూడా స్టాక్ మల్టిపుల్ అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళింది. వీళ్ళు కొన్ని రీజన్స్, స్పెషల్లీ గవర్నమెంట్ మీద రీజన్స్ ని చూపిస్తూ కేరళ నుంచి వేరొక స్టేట్ లో వాళ్ళ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నట్లు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. అప్పుడు మల్టిపుల్ గవర్నమెంట్స్ పోటీ పడ్డాయి, మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్స్ మా దగ్గర మీరు పెట్టుబడులు చేయండి అని. అండ్ ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టేట్ తెలంగాణ. అక్కడ వాళ్ళు 1000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని ప్రీవియస్గా కూడా అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్ వీళ్ళు అలా అనుకుంటున్న ప్రపోజల్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అంటున్నారు. సో కొత్తగా వచ్చిందైతే కాదు, బట్ ఈ 1000 crore క్యాపెక్స్ చేయడం దట్టు తెలంగాణలో చేయడం మార్కెట్ ప్రీవియస్గా కూడా పాజిటివ్గా తీసుకుంది. అండ్ దాని రిలేటెడ్గా ఫర్దర్ అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ని వాళ్ళ అప్పర్ సర్క్యూట్లో అయితే తీసుకువెళ్ళింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. రెవా అల్ట్రా మెగా సోలార్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 330 మెగావాట్స్కి సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేయమని వీళ్ళకి ఒక ఆర్డర్ అయితే లభించడం జరిగింది. సో ప్రీవియస్గా చాలాసార్లు కూడా టాటా పవర్ రిలేటెడ్గా మల్టిపుల్ పాజిటివ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ ప్రీవియస్గానే టాటా పవర్ కొంత ఎక్కువగా ర్యాలీ అవుతుండేసరికి అగైన్ వస్తున్న అప్డేట్స్తో స్టాక్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు. ఈవెన్ ఇప్పుడు వస్తున్న ఈ అప్డేట్ కూడా టాటా పవర్కి మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ రైల్వేస్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. ఆగస్టు నెలలో ఈ ఫ్రైట్ ఉంటుంది కదా, ఫ్రైట్ అంటే గూడ్స్ కానీ, లేదంటే కార్గో కానీ, ఏదైనా షిప్లో కానీ, ఫ్లైట్లో కానీ, లేదంటే ట్రక్లో అయినా సరే క్యారీ చేస్తూ ఉండడం ఎంటైర్ థింగ్ని మనం ఫ్రైట్ అంటుంటాం. సో ఇవాళ రైల్వేస్ వాళ్ళు అప్డేట్ చేసింది, రైల్వేస్ ద్వారా క్యారీ అయిన ఫ్రైట్, దట్టు ఆగస్టు నెలలో క్యారీ అయిన ఫ్రైట్ హైయెస్ట్గా ఉందని, అండ్ దాని నుంచి మంచి ఎర్నింగ్ కూడా రైల్వేస్కి వచ్చిందని అయితే అప్డేట్ చేస్తున్నారు. దీనికి కంటైనర్ కార్పొరేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి? కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళు పేరులోనే ఉంది మనకి కంటైనర్ అని. వీళ్ళు కూడా ఫ్రైట్ బిజినెస్లోనే ఉంటారు. అండ్ వీళ్ళు చేసే బిజినెస్లో 75% ఆఫ్ ద రెవెన్యూస్ అనేది రైల్వే ఫ్రైట్ నుంచి వస్తుంది. వీళ్ళకి వచ్చే రెవెన్యూస్లో 75% డిపెండెన్సీ రైల్వేస్ మీదే ఉన్నప్పుడు అక్కడ బాగా బెటర్ బిజినెస్ జరిగిందంటే వీళ్ళకి కూడా మంచి రెవెన్యూస్ జనరేట్ అయింటాయని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ఇవాళ 7% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ జస్ట్ డయల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రీవియస్గా ఉన్న అప్డేటే, బట్ ఆ ప్రాసెస్ రిలేటెడ్గా అగైన్ కంపెనీ అప్డేట్ చేస్తుంది. వీళ్ళు 1022 రూపీస్ పర్ షేర్లో 2 crore షేర్స్ దగ్గరగా రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, మీన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో షేర్స్ని ఇష్యూ చేశారని చెప్తున్నారు. ఈ 2 crore షేర్స్ని ఇష్యూ చేసిన తర్వాత జస్ట్ డయల్లో రిలయన్స్ వాళ్ళకి 40.98% దగ్గరగా వాటా ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా డేస్ అయింది మనం డెడికేటెడ్ వీడియో తర్వాత న్యూస్ వీడియోలో మాట్లాడుకోవడం. ఇదేనే కాదు, ఏ స్టాక్ని ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని మీకు అప్డేట్ చేస్తున్నా. దాని రిలేటెడ్గా రియల్ అప్డేట్ ఉంటేనే నేను ఛానల్లో మాట్లాడతాను. బీహార్లో వీళ్ళ రిలేటెడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఇలా బీహార్లో ఉన్న వాళ్ళ యూనిట్ రిలేటెడ్గా ఆపరేషన్స్ డిస్రప్ట్ అవుతున్నాయని, వీళ్ళ నార్మల్ ఆపరేషన్స్ కొంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయని, దానికి రీజన్ అక్కడ ఎక్కువగా వస్తున్న రైన్స్ అలాగే ఫ్లడ్స్ అని చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఆపరేషన్స్ ఇంపాక్ట్ అయితే ఇది గ్లోబల్ స్పిరిట్స్ ఒక రెవెన్యూని కొంతవరకు ఇంపాక్ట్ అయితే చేస్తుంది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో టెంపరీ ఈవెంట్ కారణంగా ఏదైనా ఫాల్ కనిపిస్తుంటే ఇఫ్ లాంగ్ టర్మ్ వ్యూ అనుకుంటే డెఫినెట్లీ అది మనం ఒక ఆపర్చునిటీలో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ గవర్నమెంట్ కానీ, లేకపోతే డిప్లొమాటిక్ మిషన్స్కి వాళ్ళకి కావాల్సిన పనుల్ని వీళ్ళ ఎంప్లాయీస్ ద్వారా అండ్ వీళ్ళ టెక్నాలజీ ద్వారా చేసి పెడుతుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించే మాట్లాడుకుంటే ఫిలిప్పైన్స్కి సంబంధించిన వీళ్ళ ఈ పాస్పోర్ట్స్ని రెన్యూవల్ చేసే ఒక కాంట్రాక్ట్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇటలీ, ఖతార్ అలాగే మలేషియాలో ఈ పాస్పోర్ట్స్ ని రెన్యూవల్ చేసుకోవాలనుకుంటుంటారో వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 18% దగ్గరగా పెరిగింది. ఇక్కడ బై చేయొచ్చు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒకసారి గమనించండి. ఇప్పటి వరకు కూడా కుమార్ మంగళం బిర్లా గారు మాత్రమే గవర్నమెంట్ని అప్రోచ్ అవుతూ వచ్చారు. మీరు గమనిస్తే ఎప్పుడు వోడాఫోన్ వాళ్ళు, మెయిన్ వోడాఫోన్ గ్రూప్ పేరెంట్ కంపెనీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి అని ఎప్పుడు అడగలేదు. కానీ ఈసారి
ఈ ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, అలాగే వడాఫోన్ ఒక గ్లోబల్ హెడ్ అయిన నిక్, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారంటున్నారు. అండ్ వీళ్ళు అప్రోచ్ అయింది వడాఫోన్ ఐడియా గురించి కాదు, ఎంటైర్ టెలికాం సెక్టార్ రిలేటెడ్ గా హెల్ప్ కావాలని. బట్ గుర్తుంచుకోవాల్సింది, కుమార్ మంగళం బిర్లా గారు ఆల్రెడీ గవర్నమెంట్ కి లెటర్ కూడా రాశారు, కేబినెట్ సెక్రటరీకి. అండ్ దాంట్లో ఎంటైర్ టెలికాం సెక్టార్ రిలేటెడ్ గా మల్టిపుల్ ప్రపోజల్స్ కూడా ఉంచారు. ఇంతవరకు వాటి రిలేటెడ్ గా ఒక పాజిటివ్ వ్యూ గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే రాలేదు. కానీ చాలా డేస్ నుంచి మార్కెట్ లో వినిపిస్తున్నది గవర్నమెంట్ ఈ టెలికాం ఇండస్ట్రీ రిలేటెడ్ గా రిలీఫ్ మెజర్స్ ని కూడా తీసుకురాబోతుందని. మీన్స్ ఈ టెలికాం కంపెనీస్ అన్నిటికీ లాభం చేకూరేలా కొన్ని పాలసీస్ ఉంటాయనేలా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వినిపించాయి. కానీ అండ్ ఇంకొంత టైం తర్వాత వచ్చిన అగైన్ ఇంకొక అప్డేట్, ఆ వచ్చే పాలసీస్ ఆర్ వచ్చే మెజర్స్, ఆ రిలీఫ్ మెజర్స్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్ కాదు, గవర్నమెంట్ కంపెనీస్ అయినా BSNL కి వీటికి మాత్రమే ఉంటాయన్నారు. ఏదో వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ అయినా పాజిటివ్ డెసిషన్ ఓన్లీ వడాఫోన్ ఐడియా గురించి కాదు, ఎంటైర్ టెలికాం స్పేస్ రిలేటెడ్ గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. లేదంటే వీళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళైనా ఫర్దర్గా ఈక్విటీ ద్వారా వడాఫోన్ ఐడియాలో మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారని ఒక హోప్స్తో, పాజిటివ్ హోప్స్తోనే మనకి ఇవాళ స్టాక్ ఇలా ర్యాలీ అవ్వడం జరిగింది. సో ఇలా ర్యాలీ అవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేద్దామా అని ఎవరైతే ముందుకు వెళ్తున్నారో జస్ట్ ఇది గుర్తుంచుకోండి, మీరు చేస్తున్నది ఎలాంటిదంటే హోప్ ఇన్వెస్ట్మెంట్. మీన్స్ ఫ్యూచర్లో ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా జీరో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆ టూ సైడ్స్ మీకు అర్థమైతే మాత్రమే ఇలాంటి హోప్ ఇన్వెస్ట్మెంట్స్ని చేయొచ్చు. ఐ సజెస్ట్ బిగినర్స్ ఇలా అన్సర్టనిటీ ఆర్ ఒక క్లారిటీ లేని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఆల్రెడీ బెటర్గా రిటర్న్స్ ఇస్తున్న కంపెనీస్ బోలెడ్ ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజెస్లో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కొంత క్యాపిటల్ సేఫ్టీ అండ్ రిటర్న్స్ రిలేటెడ్గా కూడా ఒక సర్టనిటీ ఉంటుంది. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఎటువంటి అప్డేట్ కూడా లేదు, బట్ గోదావరి పవర్ గురించి మాట్లాడండి అని అప్డేట్ చేస్తున్నారు. బికాస్ ఈ రీసెంట్ డేస్లో స్టాక్ ఫాలో అవుతుండేసరికి, ఎస్ రీసెంట్ డేస్లో స్టాక్ అయితే ఫాలో అవుతుంది. కానీ ఫస్ట్ టైం ఇది మనం ఛానల్లో మాట్లాడుకుంది ఈ శ్యామ్ మెటాలిక్స్ IPO మార్కెట్లోకి వస్తున్న పాయింట్లో. అండ్ అంతకుముందు కూడా వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. ఆ పాయింట్లో నేను గోదావరి పవర్ని ఛానల్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ ఇది ఛానల్లో నేను ఫోకస్ చేయండి అని చెప్పిన డేట్ May 25. ఆ టైంలో వీళ్ళ రిజల్ట్స్తో పాటు వీళ్ళు అప్డేట్ చేసిన కొన్ని పారామీటర్స్ని మెన్షన్ చేస్తూ నేను ఫోకస్ చేయండి అన్నాను. అక్కడి నుంచి స్టాక్ 85% దగ్గరగా ర్యాలీయే, అండ్ అక్కడి నుంచి కరెక్ట్ కూడా అయింది. ఫైనలీ మనం మాట్లాడుకున్న ప్రైస్ కంటే అబోనే ఉంది. కానీ మల్టిపుల్ టైమ్స్ నేను మెన్షన్ చేస్తుంటాను కదా ఇంతలా ర్యాలీ అవుతుంది మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నామని. సో హైయర్ లెవెల్స్లో 1400s ఆర్ 1500sలో కూడా సబ్స్క్రైబర్స్ కొనుంటారు. అండ్ దీని రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ కరెక్షన్ కనిపిస్తుండేసరికి పర్టికులర్గా నిన్న గోదావరి పవర్ గురించి ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేసే అనలిస్ట్ చేసిన ఒక కామెంట్ని నాకు ట్యాగ్ చేస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలని అడుగుతున్నారు. మార్కెట్లో ఇది తరచుగా జరుగుతూ ఉండేదే, స్పెషల్లీ న్యూస్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక స్టాక్ గురించి పాజిటివ్గాను చెప్తుంటారు, నెగిటివ్గాను చెప్తుంటారు. స్టాక్ పెరిగిపోతున్న టైంలో స్పెషల్లీ ఇది 1800 దగ్గర ఉన్నప్పుడు సేమ్ న్యూస్ అనలిస్టే ఇంతలా రిటర్న్ ఇచ్చింది మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, మేనేజ్మెంట్ని ఇంటర్వ్యూ చేసామని కూడా ఆ ఇంటర్వ్యూని కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వమని ఎటువంటి కాల్ కూడా ఇవ్వలేదు. కానీ పడిపోయిన తర్వాత ఇలా ఫాలో అవడానికి రీజన్స్ అలర్ట్ అనేలాగా మెన్షన్ చేస్తున్నారు. పెరిగిపోయాక పాజిటివ్స్ మాట్లాడుకోవడం, పడిపోయాక నెగిటివ్స్ మాట్లాడుకోవడం లాంగ్ టర్మ్ రిలేటెడ్గా మనకి దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు, ఇంకా పానిక్ క్రియేట్ అవుతుంది. బికాస్ పెరిగిపోయాక మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే హైయర్ లెవెల్స్లో మనం ఎంటర్ అవుతాం, అండ్ పడుతున్నప్పుడు నెగిటివ్స్ మాట్లాడితే ఇంకా పడుతుందేమో ప్యానిక్లో మనం ఎగ్జిట్ అవుతాం. ఇన్ బిట్వీన్ గోదావరి పవర్ గురించి ఎటువంటి అప్డేట్ ఒకవేళ నెగిటివ్గా పాజిటివ్గా వచ్చినా నేను ఛానల్లో మెన్షన్ చేసేవాడిని. కానీ అటువంటి అప్డేట్స్ గోదావరి పవర్ రిలేటెడ్గా ఎటువంటిది రాలేదు. ఇంటర్నేషనల్గా మెటల్ ప్రైజెస్లో మనకు కొంత కరెక్షన్ కనిపించింది, స్పెషల్లీ వీళ్ళున్న సెగ్మెంట్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ASM సెగ్మెంట్లో ఉన్నారు. ఈ ASM సెగ్మెంట్లో ఉంటే 5% అప్పర్ సైడ్ డౌన్ సైడ్ లాక్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఒకసారి స్టాక్ లోయర్ సర్క్యూట్ని టచ్ చేస్తుందో రీటైలర్స్ కానీ హ్యూజ్ క్వాంటిటీస్ని హోల్డ్ చేసిన వాళ్ళు సెల్ పొజిషన్స్ని పెడుతూనే వస్తారు. ఆ ఫియర్ పోవడానికే చాలా టైం పడుతుంది. అండ్ నేను ఎప్పుడు మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడినా షార్ట్ టర్మ్ వ్యూ ఎప్పుడు మాట్లాడలేదు, నెక్స్ట్ 2 to 3 years అనే మాట్లాడుతూ వచ్చాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్లీ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్లాట్ఫామ్స్లో మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ ఇస్తుంటారు. ఒకరు మార్కెట్ పెరుగుతుంది అంటుంటారు, మార్కెట్ పడుతుంది అంటారు, ఒక స్టాక్ పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటుంటారు. అల్టిమేట్గా మీరు ఏ థీమ్ని బిలీవ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేనైనా సరే ఆ స్టాక్ గురించి నెగిటివ్గా చెప్తుంటే నెగిటివ్ అని సెల్ చేసేయడం కాకుండా మీరు అసలు ఎంటర్ అవుతున్నప్పుడు ఏ థీమ్తో ఎంటర్ అయ్యారు, ఆ థీమ్ ఇంకా స్టిల్ ఇంటాక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి మాత్రమే ఏ డెసిషన్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం టిన్ ప్లేట్ నేను మీకు సజెస్ట్ చేసింది July 15th. ఆ పాయింట్లో స్టాక్ 240 దగ్గరగా ఉంది. అండ్ మనం అనుకున్న దగ్గర నుంచి స్టాక్ కొంతవరకు ర్యాలీ అయింది, 8-9% దగ్గరగా ర్యాలీ అయింది. బట్ అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్తో పాటు నియర్లీ 20% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. అండ్ మల్టిపుల్ టైమ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని అడిగిన ప్రతిసారి నేను హోల్డ్ చేయండి అంటూ వచ్చాను. అండ్ ఈవెన్ టిన్ ప్లేట్ నేను అనుకున్న విధంగా పర్ఫామ్ చేయట్లేదు.
220 లెవెల్స్ కి ఒకవేళ అది ఫాలో అవుతూ ఉంటే నేను అదొక ఆపర్చునిటీలా చూస్తున్నానని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఫాలో అవుతూ మనకు వెళ్ళింది 216 అరౌండ్ వరకు. అండ్ అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. మనకు ఉండాల్సిన ఒకే ఒక్క క్లారిటీ, ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది ఫాలో అవుతుంటే అదొక ఆపర్చునిటీయా, మీన్స్ ఫర్దర్ గా ఫాలో అవుతుంటే కూడా మనం లోయర్ లెవెల్స్ లో దాన్ని యాడ్ చేయొచ్చా, లేదు ఇంకొక 2-3 క్వార్టర్స్ రిజల్ట్స్ ని గమనించిన తర్వాత డెసిషన్ తీసుకోవాలా అని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోర్ట్ 17,140 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 17,290. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే 17,350 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,530 అండ్ రెసిస్టెన్స్ 37,190. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ని గమనిద్దాం. నిన్న మనం అనుకున్నాం, ఇప్పుడు కొంత క్లారిటీగా ఉంది. 17,000 దగ్గర కాల్ రేటర్స్ అన్వైండ్ చేశారు అండ్ పుట్ రేటర్స్ స్ట్రాంగ్ గా డేటాను బిల్డ్ చేస్తున్నారని. 17,200 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుంటే ఆప్షన్ చైన్ ప్రకారం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నాకు 17,500 దగ్గర కనిపిస్తుంది. సో అబోవ్ 17,200, 17,500 ఎలా అయితే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో 17,200 అబోవ్ మార్కెట్ మెయింటైన్ అవుతున్నంత వరకు కూడా మనం 17,000 నే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లా చూడొచ్చు. బట్ నేను అనుకుంటున్నది 17,200 బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ ఓఐ డేటాలో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ వస్తుంది, అప్పుడు మనకి లెవెల్స్ మారుతాయని. సో అబౌవ్ 17,200, డౌన్ సైడ్ 17,000 అండ్ టాప్ సైడ్ 17,500. ఇది ఒక ఇంపార్టెంట్ రేంజ్గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.